నమస్కారం, శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోండి. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గూడూరులో నిర్వహించిన అవగాహన ర్యాలీ అనంతరం మాట్లాడిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్, కార్మికులకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు సమస్యలు పరిష్కరించాలి. గూడూరు పట్టణంలో నిరసన ప్రదర్శన ర్యాలీ నిర్వహించిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు, కార్మికులు. ఓటరు జాబితాలో తప్పులు లేకుండా సవరించాలి. సైదాపురం, రాపూరులోని కార్యాలయాల్లో పిఎల్ఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని అవగాహన కలిగించిన నియోజకవర్గ ఎన్నికల శిక్షకులు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు. మనుబోలు కోదండరాంపురం చెందిన టీడీపీ సీనియర్ నాయకులు రావుల అంకయ్య కొడుకు చెందడంతో పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకులు. మధ్యవర్తిత్వం ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఈ నెల 10వ తేదీ నుండి కక్షిదారులకు పలు రకాలుగా అవగాహన కలిగిస్తున్నామని 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్ తెలిపారు. గూడూరు పట్టణంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు భవనం నుండి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం ప్రాముఖ్యతను తెలియజేస్తూ న్యాయమూర్తులు, న్యాయవాదులు అవగాహన ర్యాలీ చేపట్టారు. నరసింగరావుపేట ప్రాంతంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్ మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా త్వరితగతిన కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. డబ్బు, సమయాన్ని ఆదా చేసుకోవచ్చన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ర్యాలీ నిర్వహించామని ఆయన వివరించారు. సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం మధ్యవర్తిత్వం, మీడియేషన్ యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తూ మేము అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నిన్న అవగాహన కార్యక్రమం కోర్టు ప్రాంగణంలో చేశాం కక్షిదారుల సమక్షంలో. ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మీడియేషన్ యొక్క ప్రాముఖ్యత, మీడియేషన్ కోర్టులో కేసుల విచారణ జరుగుతూ ఉంటుంది. కోర్టులో ఏవైతే కేసులు వీటి మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందో వాటిని ట్రైన్డ్ మీడియేటర్స్ ముందు వాళ్ళకి రిఫర్ చేసి అక్కడ తొందరగా సత్వరంగా కేసుల పరిష్కారానికి దిశగా ప్రయత్నం చేయాలి అనేసి మాకు లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి, హైకోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చిన తర్వాత మేము ఇంకా యాక్టివ్గా మా దగ్గర ట్రైన్డ్ మీడియేటర్స్ కూడా ఉన్నారు. కొంతమంది అడ్వకేట్స్ 40 hours ట్రైనింగ్ తీసుకొని మీడియేటర్స్గా వ్యవహరిస్తూ కేసులను పరిష్కరిస్తూ ఉన్నారు. వాటికి వాళ్ళకి రిఫర్ చేసి ఎటువంటి కేసులు అంటే కన్జ్యూమర్ కేసులు కానీ, ఇన్సూరెన్స్ కేసులు కానీ, యాక్సిడెంట్ క్లెయిమ్స్ కానీ, లేకపోతే మనీ సూట్స్ కానీ, పార్టీషన్ దావాలు కానీ, ఇలా ఏవైతే ఫ్యామిలీ కేసెస్ కానీ, భార్యాభర్తల వివాదాలు కానీ, ఇలా ఏవైతే మీడియేటర్ ద్వారా తొందరగా పరిష్కారం అవుతాయో వాటిని ఆ విధంగా పరిష్కరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో ఆనరబుల్ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మీడియేషన్ నేషనల్ వైడ్గా మనం మీడియేషన్ గురించి అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు అందరూ కూడా కక్షిదారులు కూడా కోర్టుకు వచ్చి కాలయాపన చేసుకోకుండా ఈ మీడియేషన్ యొక్క ప్లాట్ఫామ్, అంటే ఇక్కడ మనకి కోర్టు ఆధ్వర్యంలోనే మనకి అడ్వకేట్స్ 40 hours ట్రైనింగ్ తీసుకొని మీడియేషన్ ట్రైనింగ్ తీసుకున్నారు. కాబట్టి కోర్టులో కేసులు జరిపి మనకి తొందరగా పరిష్కారం కాని పక్షంలో మనం మీడియేషన్ రెఫర్ చేసుకొని సామరస్యంగా పరిష్కారం చేసుకొని మీడియేటర్ ఆధ్వర్యంలో దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మీడియేషన్ అనే ప్లాట్ఫాము అందరికీ తెలియజేయాలనే ఉద్దేశం ఈ ర్యాలీ కండక్ట్. కేసులు విచారణే కాదు, మధ్యవర్తిత్వం ద్వారా కూడా కేసులు పరిష్కరించవచ్చని, ఆ మధ్యవర్తిత్వం ఎలా చేయాలనే దానికి కొంతమందికి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళంతా కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు. చాలామంది ఉన్నారు. ఈ కేసుల్ని ఎవరైనా మధ్యవర్తిత్వం ద్వారా జరుపుకోదలుచుకునే ఇష్టం ఉంటే వాళ్ళకి రెఫర్ చేస్తారు. వాళ్ళు కోర్టులో కేసు పెండింగ్ ఉన్న వాళ్ళు మధ్యవర్తిత్వం ద్వారా
మధ్యవర్తిత్వం చేసి వాళ్ళకి సమాన్యాయం జరిగేట్టుగా వీళ్ళు చూస్తారు. ఆ ప్రకారం కోర్టులో డిగ్రీ ఇవ్వబడుతుంది. ఈ విధంగా అవగాహన కార్యక్రమం జరిగేదానికి 10 మందికి తెలిసేదానికి ఈరోజు ర్యాలీ నిర్వహించినారు. ఇంతకుముందు నిన్న సాయంత్రం కూడా కొన్ని దీనికి సంబంధించిన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మికులపై నాయకులు మెప్పు పొందేందుకు అధికారులు బెదిరింపులు, ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో యూనియన్ ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారానికి 4వ రోజుకు చేరుకుంది. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులు కలిసి పురపాలక కార్యాలయం నుండి మున్సిపల్ కార్మికులు ఐక్యత వర్ధిల్లాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శన గాంధీ బొమ్మ మీదుగా సంగం థియేటర్, ఆసుపత్రి రోడ్డు, పాత బస్టాండ్, ముత్యాలపేట మీదుగా గడియారం స్తంభం వద్దకు చేరుకుంది. అక్కడ ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అందజేయాలని, చనిపోయిన వారి స్థానాల్లో వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. కార్మికులకు వేతనాలు పెంచాలన్నారు. ఇంకా పలు సమస్యలు వెంటనే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మరియు పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రదర్శన చేయడం కూడా జరిగింది. ఈ యొక్క ప్రదర్శన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన ఇంజనీరింగ్ సెక్షన్లకి కనీసం చాలీ జీతాలతో జీవనం గడుపుతూ ఉన్నారు. వాళ్ళు రాయం పగులనక ఎంత కష్టపడినా కానీ, వర్షాకాలం కానీ, ఎండాకాలం కానీ టైమింగ్ అంటూ లేకుండా కష్టపడుతున్నారు. అయినా కానీ వాళ్ళకి 15,000 రూపాయల జీతాలు ఇస్తుంది ఈ ప్రభుత్వం. ఆ జీతాలని పెంచాలని, అదేవిధంగా 36 జీవో వర్తించాలని తెలియజేస్తూ, అదేవిధంగా 17 రోజుల సమ్మెలో భాగంగా మా డిమాండ్స్ ఎస్గ్రేషియా మరియు దాన సంస్కారాలకి 20,000 రూపాయల పెంపు, మళ్ళీ చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చేసి రిటైర్మెంట్ 62 సంవత్సరాలు పెంచాలని తెలియజేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆ ప్రదర్శన ఉద్దేశించి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా గత ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చలేకపోయింది. ఈ ప్రభుత్వం మేమున్నాం, మీకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్స్తామని ఆ రోజు ప్రభుత్వం రాకతాలకు కూడా చెప్పింది. ఈరోజు ప్రభుత్వం ఎక్కిన తర్వాత మా సంగతి పూర్తిగా మర్చిపోయింది. ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి మా హామీలు అనగా, ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీల్లో సిఐటు పిలుపులో భాగంగా ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికులు కలిపి సమ్మెలోకి రావడం జరిగింది. ఇంజనీరింగ్ కార్మికులు ఈ రోజుకి 4వ రోజు సమ్మె బాట పట్టారు. అదే విధంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా సమ్మె బాట పట్టడం జరిగింది. ఇక్కడ అధికారులు పెత్తనం, కార్మికులపై ఒత్తిడి అనేది తగ్గించాలని మేము సిఐటుగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీరు విధులు నిర్వహించాలి. మా సమస్యలు, ఈ మున్సిపల్ కార్మికుల సమస్యలు మీరు తీర్చలేరు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సిఐటు అనుబంధంలో జరుగుతున్నది, దేశవ్యాప్తంగా జరుగుతుంది. దాన్ని నిర్బంధించే హక్కు మీకు లేదు. అందువల్ల అధికారులు పెత్తనం, హద్దులు దాటకుండా ప్రవర్తించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ పరిస్థితి, ఈ మున్సిపల్ కార్మికుల పరిస్థితి ఏంటంటే, గత ప్రభుత్వం 17 రోజుల సమ్మెకాలపు జీతము, అదేవిధంగా దాన సంస్కారాల పెంపు, గ్రాడ్యుయేటు, చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, అటువంటి షరతులు కాలయాపన చేస్తూ రావడం జరిగింది. వెంటనే కుటుంబ ప్రభుత్వం రావడం, ఆ హామీలన్నీ మేము నెరవేరుస్తాం అని చెప్పి 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది కూటమి ప్రభుత్వం కూడా పెట్టింది. మేము కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 35 రోజులకే రాష్ట్ర నాయకులు, సిఐటు అనుబంధం రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రి గారిని కలవడం, చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. అదేవిధంగా 2వ దఫా కూడా దీపావళి ముందు రోజు కూడా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు దారా కోటేశ్వరరావు, వెంకటరమణ, జోగి శివకుమార్, కామేశ్వరరావు, బివి రమణయ్య, సుబ్బారావు, రమణయ్య, నయీం, నారాయణమ్మ, మణి, అడపాల ప్రసాద్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు రావుల్ అంకయ్యగౌడ్ మృతి బాధాకరమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మనుబోలు కోదండరాంపురంలో నివాసంలో ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మనుబోలు కోదండరాంపురంలో నివాసం ఉంటున్న టీడీపీ సీనియర్ నాయకులు
రాహుల్ అంకయ్య గౌడ్ బుధవారం వేకువజామున మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీ నాయకులు ఆయన నివాసానికి చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అంకయ్య గౌడ్ మృతి పార్టీకి తీరని లోటు అని తెలిపారు. ఆయనకు పార్టీ అన్నా నేనన్నా ఎనలేని అభిమానమని గుర్తు చేసుకున్నారు. వారి కుమారుడు జితేంద్ర మండల కమిటీలో ఉన్నారని తెలిపారు. అంకయ్య గౌడ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని భగవంతుడు మనోధైర్యాన్ని కలిగించాలని కోరారు. రాహుల్ అంకయ్య గౌడ్ సీనియర్ లీడరు, అంతకుముందు పార్టీ కోసం జడ్పీటీసీగా పోటీ చేసినాడు, అపోజిషన్లో కూడా. సడన్గా హార్ట్ అటాక్ వచ్చాను. మేము ఎవరు ఊహించలే. సర్ప్రైజ్. పార్టీకి చాలా నష్టం. ఆయన కుమారుడు జితేంద్ర యువత అధ్యక్షుడు, మండల పార్టీ యువత అధ్యక్షుడు. ఆయన మెయిన్ మండలి కమిటీలో ఉన్నాడు. పార్టీ అంటే ప్రాణం, నేనన్నా ప్రాణం. ఈరోజు మార్నింగ్ గుండె నొప్పి అంటాము, హాస్పిటల్కి పోయే లోపల చనిపోవడం. ఇది షాకింగ్ న్యూస్. ఇది దురదృష్టం. ఏదేమైనా ఆ కుటుంబానికి భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని, ఆయనకి స్వర్గంలో ఆయనకి మనశ్శాంతి ఉండాలని చెప్పుకో. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, నాయకులు మస్తానాయుడు, ముంగర విజయభాస్కర్ రెడ్డి, పచ్చిపాల రామిరెడ్డి, శివుడు రాజాగౌడ్, విడితేల వెంకటరమణారెడ్డి, రాయపాటి కిరణ్, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై పథకం ప్రకారమే పచ్చ సైకిల్ దాడి చేశాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రసన్న ఇంట్లో ఉంటే చంపేసేవారని పేర్కొన్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, 6 సార్లు ఎమ్మెల్యే ఆయన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన కూడా నెల్లూరులో ఒక పథకం ప్రకారం వీరి పచ్చ సైకోలు, వీరి పచ్చ సేడిస్టులు పోలీసుల సమక్షంలోనే, ఇది కూడా ఆశ్చర్యం, పోలీస్ సైరన్ వినపడుతుంది ఒక వైపున, మరోవైపున ఇళ్ళల్లోకి పోయేవాడు పోతా ఉన్నాడు, వీళ్ళు ధ్వంసం చేస్తా ఉన్నాడు, ప్రసన్న ఎక్కడా అని చెప్పి నిలదీస్తా ఉన్నాడు, ఆడేడి ఈడేడి అని చెప్పి అడుగుతున్నారు, వీళ్ళు నాశనం చేస్తున్నారు. ఉండింటే గన మనిషిని చంపేసింది. అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు. ప్రసన్న ఇంట్లో ఉండుంటే దాడి చేయించిన, ధ్వంసం చేసిన ఎమ్మెల్యే మీద కానీ వారి మనుషుల మీద గాని ఎలాంటి చర్యలు లేవు, ఎలాంటి అరెస్టులు లేవు. కానీ పోలీసులు తిరిగి ప్రసన్న మీదనే ఎదురు కేసు పెట్టినారు. బాధితుడి మీదనే తిరిగి ఎదురు కేసు. పోలీసులు సమక్షంలోనే ఇవన్నీ జరుగుతాయి. పోలీసులు చూస్తూ ఊరుకుంటారు. ఒక అరెస్టు ఉండదు, తర్వాత ఎటువంటి చర్యలు ఉండవు. తిరిగి మళ్ళా ఎదురు కేసులు, బాధితుడి మీదనే ఎదురు కేసు. నేను అడుగుతాను, ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉన్నట్టు అని అడుగుతా ఉన్నా. ఇది సేడిజం కాదా అని అడుగుతా ఉన్నా, పైశాచికత్వం కాదా అని అడుగుతా ఉన్నా. ఈ కుట్రలతో ఈ రాష్ట్రంలో ఒక దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. దాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పైన అయినా సరే, మా పార్టీకి చెందిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకుల పైన అయినా సరే, చివరకు సోషల్ మీడియా కార్యకర్తల పైన అయినా కూడా ఇవే సేమ్ మోడస్ ఆపరండి. తప్పుడు ఫిర్యాదులు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెడుతూనే ఉన్నారు. ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా. ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని. చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం, తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది. తప్పుడు సాంప్రదాయంగా మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ. చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు. రోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈ రోజు పైన మీరున్నారు, మళ్ళా 4 ఏళ్లకు 3 ఏళ్లకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. మధ్యవర్తిత్వం ద్వారా మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా కేసులు పరిష్కరించే మార్గం సులువైందని, ఈ నేపథ్యంలో కేసులు పరిష్కరించుకోవాలని వెంకటగిరి కోర్టు న్యాయమూర్తి విష్ణువర్మ సూచించారు. హైకోర్టు ఆదేశాల మేరకు వెంకటగిరి పట్టణంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం దేశం కోసంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి విష్ణువర్మ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐ రమణ, న్యాయవాదులు రాంప్రసాద్, రాజేష్, లక్కమనేని కోటేశ్వరరావు, రాజారాం, వెంకటగిరి, టెక్లీ, బాలాయపల్లి, సైదాపురం మండలాల ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. రాజ్య
మీడియేషన్ ప్రోగ్రామ్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు మనం జరుపుకుంటున్నాము. ప్రస్తుత కాలంలో కోర్టుల పైన చాలా ఒత్తిడి పెరిగిపోతుంది. మీకు అందరికీ తెలుసు కాబట్టి కేసులు ఒక చిన్న విషయానికి 4 కేసులు, వీళ్ళు ఒక 2 కేసులు, వాళ్ళకి 4 కేసులు అట్లా పెట్టుకోవడం, కేసులు పెరిగిపోవడం, కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కోర్టుల్లో కేసెస్ చాలా వరకు పోయి జడ్జెస్ పైన ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఇది చిన్న కోర్టులనే కాదు, సుప్రీంకోర్టులో కూడా చూశారంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి 33 జడ్జిలు ఉన్నారు. అక్కడ పెండింగ్ లిస్ట్ ల్యాక్స్లో ఉంది. సో 33 జడ్జిలు ఒకరి కేసుల్ని పరిష్కరించాలంటే దాదాపు కనీసం ఒక 10 సంవత్సరాలు అవుతుంది. ఆ విధంగా సుప్రీంకోర్టులోనే అది ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు చిన్న కోర్టుల్లో, డిస్ట్రిక్ట్ కోర్టుల్లో చూశారంటే కేసెస్ ల్యాక్సెస్లో ఉంది. మన నెల్లూరు డిస్ట్రిక్ట్లో చూసుకున్నారంటే కేసెస్ ఆల్మోస్ట్ కనీసం 2 లక్షలు 3 లక్షల కేసులు ఉంది. కానీ జడ్జెస్ సంఖ్య చూస్తే చాలా తక్కువగా ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇవన్నీ పరిగణలో తీసుకొని ఈ మీడియేషన్ ప్రోగ్రామ్ అనేదాన్ని అడ్వకేట్ని కానీ లోకల్ జడ్జెస్ కానీ అందరిని కూడా ట్రైనింగ్ ఇచ్చి మీడియేషన్లో కేసెస్ని మీడియేషన్ ద్వారా పరిష్కరించుకునేదానికి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. దాన్ని మనం ఇప్పుడు కొనియాడుతున్నాం. ఇప్పుడు దీంట్లో చూశారంటే ముఖ్యంగా ఈ మీడియేషన్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఇది పురాతన కాలంలో రచ్చబండ అనే ఒక గ్రామంలో, ప్రతి గ్రామంలో రచ్చబండ అనేటువంటి ఒక వేదిక ఉండేది. ప్రతి చిన్న విషయాలకు కూడా, ఏ రకమైనటువంటి విషయాలకు కూడా పోలీస్ స్టేషన్కి, కోర్టు దాకా వెళ్ళేవాళ్ళు కాదు అప్పట్లో. వాళ్ళందరికీ కూడా ఆ రచ్చబండలో ఆ గ్రామ పెద్దలు 4 ఆడ కూర్చొని ఇరువైపులా ఉన్నటువంటి వారిని ఆ సమస్యని తెలుసుకొని ఆ సమస్యని అక్కడికక్కడే పరిష్కారం చేసేవాళ్ళు. అదే రచ్చబండ కార్యక్రమం అన్నమాట, చర్చా వేదిక. అక్కడ పరిష్కారం అనేది జరుగుతూ ఉండేది. అంటే కోర్టుల్లో జరిగేటువంటి పరిష్కారాలన్నీ కూడా రచ్చబండ ఏరియాలో జరుగుతూ ఉండేవి అన్నమాట. అప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది. కేసులు అనేది నమోదయ్యేవి కాదు. కోర్టుల్లో కూడా చాలా తక్కువగా ఉండేవి కేసులు. కానీ రాను రాను జనం పెరిగిపోయినారు. అలాగే వాళ్ళల్లో వివాదాలు కూడా పెరిగిపోయినాయి. నియోజకవర్గాల్లో ఓటర్ జాబితాలను సిద్ధం చేసేందుకు ప్రతి మండలంలోనూ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని నియోజకవర్గ శిక్షకులు సయీదుద్దీన్ తెలిపారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో బిఎల్ఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో వారు అవగాహన కలిగించారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణపై బిఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఢిల్లీలో శిక్షణ పొందిన శిక్షకులు సయీదుద్దీన్ మల్లీశ్వరి హాజరయ్యారు. బిఎల్ఓలకు అవగాహన కలిగించారు. ఓటర్ల జాబితాను ఎలా సిద్ధం చేయాలనే అంశంపై వారు వివరించారు. ఈ సందర్భంగా సయీదుద్దీన్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణపై ఢిల్లీలో 2 రోజుల పాటు శిక్షణ పొందామన్నారు. నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయో గుర్తించి ప్రతి మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఓటర్ జాబితాలో సవరణలు, చేర్పులు వంటి వాటిని గుర్తించాలని బిఎల్ఓలకు సూచించామని ఆయన వివరించారు. నేను రాపూర్ మండలంలో ఆదుర్పల్లి పోలింగ్ స్టేషన్కి బిఎల్ఓగా పనిచేస్తున్నాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని నెలలుగా ఇండియాలో ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయో, ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క బిఎల్ఓని పిలిచి అండ్ ఏఈఆర్ఓస్ని కానీ, ఈఆర్ఓస్ని కానీ, తర్వాత కలెక్టర్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ని కానీ అందరినీ పిలిచి ఢిల్లీకి, అంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళని ఢిల్లీలో ఒక 2 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు. అండ్ ఎలక్షన్స్లో జనరల్గా మనం చేసే ప్రాసెస్ గురించే అక్కడ ట్రైనింగ్ అనేది జరిగింది. మనం ఇంకా బాగా ఎలా డ్యూటీస్ అయితే మనం నిర్వర్తించాలి అనే దాని గురించి డ్యూటీస్ అదే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది జరిగింది. సో అదేవిధంగా అక్కడ నుంచి రిటర్న్ అయిన తర్వాత మన నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయో ప్రతి మండలంలో కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ సమావేశంలో బిఎల్ఓలు మరికొందరు పాల్గొన్నారు. రాపూర్ కార్యాలయంలో మండల బిఎల్ఓలకు తహసీల్దార్ లక్ష్మీ నరసింహ ఆధ్వర్యంలో 1 రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ లక్ష్మీ నరసింహ మాట్లాడుతూ తమ విధులను సిబ్బంది బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. తప్పులు లేకుండా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల సీనియర్ సహాయకులు మల్లేశ్వరి, ఆర్ఐ రవితేజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చెప్పేటప్పుడు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సార్
కోరుతున్నారు? ఫ్లోర్ లెవెల్లో అండ్ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఇంప్లిమెంట్ అంటే మనం ఏదైతే పాలసీస్ కానీ మనం ఏదైతే పరిష్కారం అవకాశం ఉన్న కేసులను రాజీతో సర్దుబాటు చేసుకోవాలని నాయుడుపేట న్యాయమూర్తి మీనా సుందరి సూచించారు. మధ్యవర్తిత్వంపై అవగాహన కలిగిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ కూడల నుంచి ఓల్డ్ వెల్కమ్ వరకు న్యాయవాదులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భేషజాలకు పోకుండా ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరిగి విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని కక్షిదారులకు సూచించారు. రాజీకి అంగీకారమైన కేసులను జిల్లా కోర్టుల్లో స్పెషల్ వింగ్ ద్వారా పరిష్కరించబడతాయని న్యాయమూర్తి వివరించారు. తరపున మరియు అడ్వకేట్స్ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ముఖ్యంగా ప్రజలకు ఈ మీడియేషన్ యొక్క గొప్పతనాన్ని తెలియజేయమని చెప్పి హైకోర్టు వారు ఆదేశాలు జారీ చేశారండి. రాజీ పడదగ్గ కేసులన్నీ మీడియేషన్కి రెఫర్ చేసుకుంటాము. గౌరవ జిల్లా కోర్టులో మీడియేషన్ సెంటర్ అనేది ఒకటి ఉందండి. అందులో మీరు ఏమన్నా కేసు పరిష్కరించుకోవాలి అంటే అక్కడికి వెళ్తే అక్కడ ట్రైన్డ్ మీడియేటర్స్ ఉంటారు. వారు మీకు సరైన దారిలో ఎలా మీడియేషన్ చేసుకోవాలి, ఎలా కేసులు పరిష్కరించుకోవాలి అనే దాంట్లో మీకు ఒక క్లారిటీ అనేది వాళ్ళు ఇస్తారు. కనుక ప్రజలందరినీ నేను కోరుకునేది ఏంటంటే మీ విలువైన సమయాన్ని, విలువైన డబ్బుని కోర్టుల చుట్టూ తిరుగుతూ వేస్ట్ చేసుకోకుండా, ఎటువంటి భేషజాలకి పోకుండా రాజీ తగబడ్డ కేసులన్నీ ఈ మీడియేషన్ ద్వారా మీరు క్లియర్ చేసుకొని సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్ లో ఉన్న కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారికి విశేష పూజలు జరిగాయి. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్ల వెలసిన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో హనుమంతుల వారికి వివిధ రకాల పుష్పాలతో విశేష అలంకరణ చేసి పూజలు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీరామ బంటు జై హనుమంత, అంజని పుత్ర శ్రీ హనుమంత, శ్రీరామ బంటు జయ జయ హనుమంత, శ్రీరామ బంటు జయ జై శ్రీరామ్.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోండి. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గూడూరులో నిర్వహించిన అవగాహన ర్యాలీ అనంతరం మాట్లాడిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగ పవన్. కార్మికులకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు సమస్యలు పరిష్కరించాలి. గూడూరు పట్టణంలో నిరసన ప్రదర్శన ర్యాలీ నిర్వహించిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు, కార్మికులు. ఓటరు జాబితాలో తప్పులు లేకుండా సవరించాలి. సైదాపురం, రాపూరులోని కార్యాలయాల్లో బిఎల్ఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని అవగాహన కలిగించిన నియోజకవర్గ ఎన్నికల శిక్షకులు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు. మనుబోలు కోదండరాంపురం చెందిన టీడీపీ సీనియర్ నాయకులు రావుల అంకయ్య కొడుకు చెందడంతో పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.